దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు దేవుడు మనందరి కొరకు తెలియపరుస్తున్న అద్భుతమైన వాక్య సందేశం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:14 లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించును. దేవునికి సమస్త మేము కలుగును గాక. ఈ వాగ్దానం అందరి జీవితాల్లో నెరవేర్చబడును గాక. ఆమేన్. దేవుడు మనతో తెలియపరుస్తూ మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ఇదిగో నా కుమార్తె, లెమ్ము, నీ మీద నేను ప్రకాశిస్తాను అనే విషయాన్ని నీకు వినిపింపజేస్తాను. దేవుడు ప్రకాశించడం ఏంటి అంటే, ఆయన నీతి సూర్యుడు. ఆయన ముఖంలో నుంచి వచ్చే ప్రకాశం అనగా వెలుతురు మనల్ని ప్రకాశింపజేస్తుంది. ఉదాహరణకు మనము లైట్ ఎక్కడ ఉంటుందో లైట్ వైపు మనం తిరిగితే ఆ లైట్ మీద వెలుతురు మన ముఖం మీద, మన శరీరం మీద పడుతుంది. మనము ఎవరైనా మనం చూడాలంటే కనబడగలుగుతాం. అదే మనము లైట్ వైపు చూడకుంటాం, వేరే వైపు చూసామనుకోండి, చీకట్లో ఉన్నామనుకోండి, మనం ఎవరు అనేది గుర్తుపట్టలేరు. మన మీద లైట్ వెలుతురు పడలేదు కనుక మనము ఇతరులకు కనబడడానికి అవకాశం ఉండదు, ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉండదు. దేవుడు ఏం చెప్తున్నాడంటే ఈరోజు, లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించును. ఎవరు ప్రకాశిస్తారు? క్రీస్తు నీ మీద ప్రకాశించును. నీ మీద. ఎస్, అవునండి. దేవుడు ప్రకాశించేవాడు. ఆయన నీ మీద వెలుతురును ఉదయింపజేసేవాడు. సూర్యుడి యొక్క వెలుతురు, ఆ యొక్క కిరణాలు ఉదయకాలపు వేళలో, ఈవెన్ సాయంకాల వేళలో కూడా ఆ కిరణాలు మానవ శరీరానికి ఎంతో ఆరోగ్యకరమైనవి. అనారోగ్యంతో ఉన్నవారు కొన్ని సందర్భాల్లో కొన్ని అనారోగ్యాలను బట్టి ఉదయకాలపు ఆ యొక్క సూర్యకిరణాలను శరీరం మీద పడితే శరీరము కొంత ఉత్తేజింపబడుతూ ఉంటుంది. దేవుడు చెప్తున్నాడు లెమ్ము. చాలామందికి లెమ్ము అని దేవుడు చెప్పినా కూడా లేవడానికి బద్ధకంగా ఉంటారు. లెమ్ము అనగా నీవు పడక మించి లేవాల సమయంలో లేవాలి, నీకున్న పరిస్థితుల మధ్యలో నుంచి లేవాలి. పరిస్థితులు ఎన్నో ఉంటాయండి. ఎన్ని పరిస్థితులు ఉన్నా కానీ నీ ముందు దేవుడు ప్రకాశిస్తున్నాడు అని నీవు గ్రహించగలగాలి. ప్లస్ విషయం ఏమిటంటే, ముఖ్యంగా క్రైస్తవుడికి కావాల్సిందంటే లోకానుసారమైన పద్ధతుల నుండి, లోక స్నేహితుల నుండి, లోక విషయాల నుండి, పాపపు క్రియల నుండి, దోష క్రియల నుండి లేవగలగాలి. నువ్వు ఆ పాపపు దోషపు క్రియలన్నింటినీ అలాగే పెట్టుకొని ఉంటూ నా మీద దేవుడు ప్రకాశించాలంటే ఎలా ప్రకాశిస్తాడు? ఆ కిరణాలు నీ మీద పడ్డా కానీ లోపల నుండి పాపము నీలో ఉన్నప్పుడు, వాటిని విడిచిపెట్టకుండా నువ్వు ఉన్నప్పుడు నీవు బాగుపడలేవు. వ్యక్తి త్రాగుబోతనుకోండి, త్రాగుతున్న వ్యక్తి త్రాగుతూ ఉంటాడు, ఇటు మెడిసిన్ వేసుకుంటూ ఉంటాడు. అనారోగ్యం పోతుందా? పోదు. త్రాగుడు పూర్తిగా బంద్ చేసి మెడిసిన్ వాడినప్పుడు ఏమవుతుందని శరీరంలో మెడిసిన్ పని చేస్తుంది. దేవుడు ప్రకాశించాలి అంటే ప్రకాశిస్తాడు, నీ మీద వెలుతురు పడుతుంది. కానీ ఆ దోషక్రియలు, పాపక్రియలు ఏదైనా నీలో పాపం ఏదైనా ఉన్నా అని అది పోతేనే, అది నువ్వు వదిలించుకుంటేనే నీ మీద దేవుడు ప్రకాశిస్తాడు. నీవు ఇతరులకు, అనేకులకు కనబడేలాగా దేవుడు నిలబెడతాడు, మంచి స్థానంలో దేవుడు ఉంచుతాడు. కనుక దేవుని కుమార్తె, ఈ ఎఫెసీ సంఘానికి అపోస్తలుడైన పౌలు రాసినటువంటి యొక్క వచన భాగం ఎంతో అద్భుతమైనది. లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించు. నిజమే, ఎంతమంది నీ దగ్గరకు వచ్చినా కానీ నీవు ప్రకాశించబడలేవు. నీవు అందరికీ ఈ వ్యక్తి ఇంత మంచి స్థాయిలో ఉన్నాడా అని చెప్పేసి ఎవరు గుర్తించలేరు. నువ్వు గుర్తించబడే వ్యక్తివి కావాలంటే ఒకటే చేయాలి. అందరూ గుర్తుంచుకోండి, నీవు గుర్తించబడే వ్యక్తిగా నువ్వు కనబడాలి అంటే దేవుడు నిన్ను ప్రకాశించాలి, నువ్వు లేవగలగాలి. నీకున్నటువంటి పరిస్థితులు ఎన్నో ఉంటాయి. నేను భయపెట్టే భయాందోళన పరిస్థితులు ఎన్నో ఉంటాయి.
వాటిని పట్టించుకోకూడదు, వాటిని విడిచిపెట్టాలి. దేవుడు ఉన్నాడు, నన్ను దేవుడు లెమ్మన్నాడు, నేను లేవాలి, నా పరిస్థితి నుంచి, నా కష్టం నుంచి వాటిని మర్చిపోగలగాలి. ఎప్పుడైతే మనం మర్చిపోయి దేవుడిని ఆధారపడతామో దేవుడు ప్రకాశిస్తాడు. ఆ వెలుతురు నీ మీద పడటం బట్టి దేవుడు నిన్ను మంచి స్థానంలో ఉంచగలుగుతూ ఉంటాడు. ఇక నీవు కష్టంలో ఉన్నవా, నష్టంలో, బాధ ఇరుకులో ఉన్నవా, ఏ ఇరుకు ఇబ్బంది అయినా కూడా నా దేవుడు తొలగింపజేసి నీ మీద తన వెలుతురును ప్రకాశింపచేయను గాక. నిజంగా ఆయన ఇస్తున్న ఈ వాగ్దానము ఎంతో గొప్పదండి, శ్రేష్టమైనది. ఈ వాగ్దానం ద్వారా మన జీవితాలు వెలుగుకరంగా మార్చబడతాయి, చీకటి తొలగిపోతుంది, సంతోషంగా ఉండగలుగుతాం. దేవునికి మేము కలిగినాక ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, పరిశుద్ధుల, ప్రేమగల తండ్రి, వందనాలు, స్తోత్రములు. ఇదిగో లెమ్ము, క్రీస్తు మేము ప్రకాశించున్నటువంటి విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడా మాకు ఈరోజు ఈ ఉదయకాయలు తెలియపరిచిన కొంచెం తెలుస్తాం తల్లి. నిజమేనైనా మేము మాకున్న పరిస్థితులను బట్టి మేము ప్రభాతం తండ్రి ఇక లేవలేకుండా ఉంటున్నాం. ఆత్మీయంగా నువ్వు మాట్లాడుతున్న విషయాన్ని గ్రహించలేకపోతున్నాం అయ్యా. అయ్యా మాకెన్నో పరిస్థితులు ఉంటామని, మాకెన్నో సమస్యలు, ఇబ్బంది ఎదుర్కొంటున్నాయి. వాటన్నిటిని జయించుకొని అయ్యా నీ వెలుతురు అయ్యా మా మీద ప్రకాశించినట్లుగా, మా చీకటి తొలగిపోయినట్టుగా, మా బ్రతుకు వెలుగుకరంగా, వెలుగుమయంగా మార్చబడినట్టుగా అయ్యా మీరు మా మీద ప్రకాశించే దేవుడు. అయితే మేము లేచి మీ సన్నిధికి రావడం సహాయం దయచేయండి, కనుగరించండి, కాపాడి రక్షించండి, స్థిరపరిచి బలపరిచి ఎవరు ఆశ్రయించండి. ఏవడే కష్టంలో, నష్టంలో, ఇరుకులో, ఇబ్బందులు ఉన్నారో వారి మీద నీ యొక్క వెలుతురు ఉదయింపజేసి, నీ కిరణాలు ప్రసరింపజేసి, వారి మీద కష్టం తొలగింపజేసి, చీకటి తొలగింపజేసి, వారి జీవితాలను, బ్రతుకులను వెలుగుకరంగా మార్చడం వేడుకుంటున్నాం. అందుకే బ్రతుకు అనుకుంటున్న వారి జీవితాల్లో నీవే నీ సూర్యుడిగా వెలుతురు ఉదయింపజేసి సహాయం దయచేయం. చీకటి తొలగించి నీ కృపలో వర్ధింపచేయమని యేసు నామములో అడిగి వేడుకుని పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్.